నా ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు పార్ట్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే 3, 4 రెట్లు ఇన్‌కమ్ ఎక్కువొచ్చే ఆపర్చునిటీ. వాళ్ళు చేస్తేనే వస్తుంది. కానీ దీంట్లో కొంతకాలం చేసి తర్వాత మనం చేయకున్నా వచ్చే డబ్బులండి. డబ్బులు రావాలి అంటే ఫస్ట్‌లో మనం పని చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఫస్ట్ మనం ఎంత ఎఫెక్ట్‌గా పని చేస్తే మనకు అంత ఎఫెక్ట్‌గా మనకు డబ్బులొస్తాయి. అది టోటల్‌గా ఇప్పుడు మనము అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు? ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రతి నిమిషం డబ్బులు ఏ విధంగా సంపాదించొచ్చు? ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఒక నెక్స్ట్ మనీలో ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉందండి. మనం చూద్దాం ఇప్పుడు. ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో టోటల్‌గా వచ్చేసి 457 కంపెనీలున్నాయి. దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నప్పటికీ, ఈ యొక్క కంపెనీ మాత్రం సర్వీస్ సెక్టార్‌లో ఉంది. సర్వీస్ సెక్టార్‌లో ఉన్నటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ అండి. దీని గురించి ఇప్పుడు టోటల్‌గా తెలుసుకుందాం. వెల్కమ్ ఆల్ లేటెస్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క బిజినెస్ అనేది మనం ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే, మన యొక్క మొబైల్‌లో మన యొక్క గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళేసి మనము నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వేవ్స్ ఎర్నింగ్ అని మనం ఎంటర్ చేసినట్టయితే మనం కనిపిస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకోగానే మనకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం గతంలో ఎన్నో అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసాం. అవి కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్సే కానీ, ఇది కూడా ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. అవి సర్వీస్ సెక్టార్‌కి సంబంధించింది. సర్వీసెస్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. కానీ ఇది బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్‌కు మనం చూసినట్టయితే బి2సి మోడల్‌లో ఉన్నాయి. ఆ యొక్క అప్లికేషన్స్‌కు ఈ యొక్క అప్లికేషన్ గనక డిఫరెన్స్ చూసినట్టయితే, ఈ యొక్క అప్లికేషన్ అనేది బి2బి మోడల్‌లో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క బి2సి మోడల్‌కు, బి2బి మోడల్ గనక డిఫరెన్స్ చూసినట్టయితే, సర్వీసెస్ వాడుకోవచ్చు మనం బి2సి మోడల్‌లో. అక్కడ మనం కస్టమర్ ఎన్ని రోజులు వాడినా కస్టమర్‌గా మాత్రమే ఉంటాం. దాంతో పాటు అక్కడ ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది లేదు. దీనికి డిఫరెంట్ గనక చూసినట్టయితే, ఈ యొక్క మోడల్ అనేది బి2బి మోడల్‌లో, ఈ యొక్క బి2బి మోడల్‌లో మనం బిజినెస్ పార్ట్నర్ అయితున్నాం. బిగ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. డబ్బులు సంపాదించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి నెక్స్ట్ మనీ ఇస్తుంది. దాంతో పాటు ఈ యొక్క ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటని చూసినట్టయితే, నంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో నంబర్ 1 ఉంది. సర్వీస్ సెక్టార్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఎలాంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కంపెనీ ఇవ్వది. దాంతో పాటు కంపెనీకి గాని, మనకు గాని జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదే విధంగా మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గనక ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరము లేదు. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గొప్ప డిజిటల్ సర్వీసెస్, ఇన్‌స్టంట్ డెలివరీ, మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఇన్‌స్టంట్‌గా బెనిఫిట్ జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఇన్‌స్టంట్ పేమెంట్ మీరు గనక దీంట్లో వర్క్ చేసినట్టయితే మనకు గతంలో మనం చేసినటువంటి కంపెనీలు కావచ్చు. అక్కడ చూసినట్టయితే సంవత్సరానికి 12 నెలలలో కొందరు 6 నెలలకి ఇచ్చిన వాళ్ళున్నారు. కొందరు 2 నెలలకి ఇచ్చిన వారున్నారు. కొందరు నెలకి ఇచ్చేవాళ్ళున్నారు. కొందరు నెల 15 రోజులకి ఇచ్చిన వాళ్ళున్నారు. కానీ ఈ నెక్స్ట్ మనీ మాత్రం చూసినట్టయితే ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ. ఎప్పుడంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడంటే అప్పుడు పే ఔట్ పెట్టుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్‌గా గ్రో కావడానికి కారణం ఏంటి అని చూసినట్టయితే, ఎవరి ఇన్‌కమ్ వాళ్ళకు ఇన్‌స్టంట్‌గా రావడం ద్వారా అందరూ సాటిస్ఫాక్షన్‌తోని వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం చూసినట్టయితే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది ఫ్రెండ్స్. అనేక రకాల ఇన్‌కమ్ ఉంది. రకరకాల ఇన్‌కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఇస్తుంది. అదేవిధంగా వెరీ ఈజీ షేర్ ఆన్‌లైన్ సర్వీసెస్, ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది నెక్స్ట్ మనీ గురించి. దాంతో పాటు ఇక్కడ మనము మన యొక్క టీమ్ మేనేజ్‌మెంట్ కావచ్చు, మన యొక్క నెక్స్ట్ మనీ యొక్క బిజినెస్ కావచ్చు. మనము మన మొబైల్ ద్వారానే చూసుకోవచ్చు. మన మీటింగ్స్ అనేది మన మొబైల్ ద్వారానే డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు.
మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి బిజినెస్. అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇంకొక ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ. ఈ యొక్క బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ అనేది మనము చేస్తున్నటి వరకు మనకు రిస్క్ ఏదైనా జరిగినట్టయితే ఈ యొక్క వచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన యొక్క పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. అంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. గతంలో మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ కొన్ని కంపెనీలలో కావచ్చు, జాబ్‌లో కావచ్చు, మనం చేసేటువంటి జాబ్ కానీ, మన ఇన్‌కమ్ గాని సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరగదు. అదే గనక మనం నెక్స్ట్ మనలో చూసినట్టయితే సేమ్ ఇన్‌కమ్, సేమ్ పొజిషన్, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. అంటే జిందగీ కే సాత్, జిందగీ కే బాత్. అంటే మనం ఉన్నంత రోజులు చేసుకోవచ్చు. లేకపోయినా మన ఇన్‌కమ్ మన నామినీకి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే నెక్స్ట్ మనీలో ఒక అశోక్ సరస్వతి గారు ఒక క్యాన్సర్ మహమ్మారితోని చనిపోయారు. అతను చనిపోయినప్పుడు ఒక చిన్న టీమ్ ఉన్నటువంటి బిజినెస్ ఇప్పుడు ఒక లక్షల రూపాయలు వెళ్తుంది వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ లేకుండా ఉంది కాబట్టి. అదే విధంగా ఈ యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి? కంపెనీ పేరేంటి అని చూసినట్టయితే నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. అదే విధంగా ఈ యొక్క స్థాపించబడినటువంటి మన యొక్క సీఎండీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజినీర్ ఫ్రెండ్స్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది 11th డిసెంబర్ 2013లో. హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ యొక్క విజన్ ఏంటి? ఎందుకంటే మనకు ఒక విజన్ అనేది కంప్లీట్‌గా క్లారిటీగా ఉండాలి. కంపెనీకి విజన్ అనేది క్లారిటీగా ఉంది. నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఓపెన్ వాలెట్ బ్యాంక్‌లో. ఓపెన్ వాలెట్ బ్యాంకు అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అనేది మనకు పెండింగ్‌లో ఉంది. ఇది మనకు ఆర్‌బీఐ దగ్గర ఉంది. ఇది కూడా అది తొందరలోనే అయిపోతుంది. దీని ద్వారా మనకు ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? అని చూసినట్టయితే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మనకు దీంట్లో సంపాదించిన డబ్బులు మనం ఇన్‌స్టంట్‌గా మనం యొక్క బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మన యొక్క నియర్ అండ్ డియర్ వాళ్ళకి కూడా ట్రాన్స్‌ఫర్ చేసే ఫెసిలిటీ ఇస్తుంది ఇక్కడ. కాబట్టి మనకు దీని ద్వారా ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది చేయడానికి మనకు ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ మన జీవితంలో మార్చుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ లేవు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా మనకు అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎందుకంటే చెప్పిన దాన్ని ఒక క్లారిటీ కావాలి మనకు. కాబట్టి అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. బి2బి మోడల్ ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనము డిజిటల్‌లోనే పని చేస్తున్నాం. అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. మనం ఇంటి దగ్గర ఉంటున్నాం కాబట్టి మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అవి కూడా మనకు అతి తక్కువ ధరలోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. హెల్తీ ఇండియా అవుతుంది. అదే విధంగా ప్రతి వ్యక్తిని ఇక్కడ డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి వెల్తీ ఇండియా అవుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీకు మనం ఈ యొక్క డీటెయిల్స్ అనేది కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి అని చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ యొక్క జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. ఇంతకుముందే చెప్పాను నేను డైరెక్ట్ సెల్లింగ్‌లో 457 కంపెనీలున్నాయి. దాంట్లో 456 కంపెనీలు ప్రొడక్ట్స్‌లో ఉన్నప్పటికీ సర్విస్ సెక్టార్‌లో మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అదే విధంగా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఫ్రీ సైన్ అప్ అయిన ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా, ఒక్క రూపాయి గాని ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది అంటే నెక్స్ట్ మనీ మాత్రమే. ఫ్రీ మెంబర్‌గా మనకు ఏ విధంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుందో మనం చూసినట్టయితే మనకు ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో అమెజాన్ గావచ్చు, ఫ్లిప్‌కార్ట్ గావచ్చు, బిగ్ బాస్కెట్ గావచ్చు, ఇన్స్యూరెన్స్ సెక్టర్ కావచ్చు. మనకు ఇవన్నీ సెక్టార్‌లలో టాటా, బాటా, మంత్ర ఈ విధంగా మనకు ఇవన్నీ సెక్టార్‌లలో మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మనీ.
ఫ్రీ మెంబర్‌గా కూడా 30,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రీ మెంబర్‌గానే మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తే, ఒకవేళ గనుక మనం దీంట్లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందో చూసినట్టయితే, ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ మనీలో సంవత్సరానికి అదే మనకు బయట మనం చూసుకున్నట్టయితే మనం అమెజాన్‌లో చూసుకున్నట్టయితే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అదే విధంగా అక్కడ రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. దాంతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. అదే మనం నెక్స్ట్ మనీలో చూసినట్టయితే సంవత్సరానికి కాదు ఫ్రెండ్స్, ఇక్కడ లైఫ్ టైమ్ రూ. 1,770 మనం పే చేసినట్టయితే మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తదో చూద్దాం. ప్రతి ట్రాన్సాక్షన్‌లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది 1500. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు రూ. 1. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. లెవెల్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. గెట్ ఫ్రీ ఇన్‌స్టంట్ మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేది మనం ఏ విధంగా వాడుకోవచ్చు? వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా వాడుకోవచ్చు అని చూసినట్టయితే టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జేజియో.కామ్ కావచ్చు, ఐడియా కావచ్చు. ఇవన్నీ రీచార్జ్ సెక్షన్‌లో మనం 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము బుకింగ్ సెక్షన్‌లో చూసినట్టయితే 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ నెక్స్ట్ షాపింగ్‌లో ఇది మన షాపింగ్ ఆన్‌లైన్ షాపింగ్ 10-50% రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు. 10-20% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ గ్యాస్ బుకింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మెట్రో కావచ్చు. ఈ యొక్క సెక్షన్‌లో మనము ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ, గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మనకిక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది తీసుకోవడం ద్వారా లైఫ్ టైమ్ గ్యారంటీగా సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ వాడుకుంటున్నాం. మనము ఈ యొక్క క్యాష్ బ్యాక్ వాడుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా మనకిక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్ అనేది మనకు పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఆన్‌లైన్ సర్వీసెస్ మనము వాడుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే రూ. 1,770 1500 కంపెనీకి వెళ్తుంది. రూ. 270 అనేది జీఎస్టీ. 18% జీఎస్టీ. లైఫ్ టైమ్‌లో ఒక్కటేసారి మాత్రమే. లైఫ్‌లో ఒకసారి మనం పే చేసినందుకు కంపెనీ మనకు ఎన్ని రకాల మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. వే ఆఫ్ ఎర్నింగ్ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో మనకు సేవింగ్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్‌లో మీరు ఎంత మందికైనా సరే రెఫర్ చేయొచ్చు. మనం ఎంత మందికైనా సరే రెఫర్. రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. మీకు నచ్చిందే చెప్పండి. మీకు అర్థమైందే చెప్పండి ఫ్రెండ్స్. మీకు సక్సెస్ జరిగిందే చెప్పండి. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ అనేది మనకు ఎక్ ఎవ్వరికి ఎక్కడ మనకు క్యాష్ బ్యాక్ వచ్చినా వాళ్ళతో పాటు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. దాంతో పాటు మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ ఫ్రెండ్స్ 8 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఇంత గొప్ప అవకాశం ఇస్తుంది. దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? ఏ విధంగా సంపాదించొచ్చు మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి మనము సెకండ్ పాయింట్ వచ్చేసి రెఫరల్ ప్రోగ్రామ్. మనము రెఫరల్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయొచ్చు? ఎంత వస్తుంది అని చూసినట్టయితే, మీరు తీసుకొచ్చిన ఒక్క పర్సన్ పైన మీకు 1500 పైన రూ. 300 వస్తుంది. ఆ విధంగా మీరు 5 మందిని మీరు రెఫర్ చేసినట్టయితే మీకు 1500 వస్తుంది. ఆ 1500 కూడా మీరు డైరెక్ట్‌గా మీ బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మీ యొక్క రిఫరల్‌తో పాటు హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది. మనం తీసుకొచ్చిన వాళ్ళ పైన 20% వస్తుంది రూ. 300. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 2% వస్తుంది రూ. 30. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 3% రూ. 45. ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మన లెవెల్ ఏ విధంగా గ్రో అవుతూ ఉంటుందో, మన ఇన్‌కమ్ ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రూ. 1500ను ఇన్‌స్టంట్‌గా 74% మనకు డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనకు ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది కంపెనీ. అదే విధంగా మనకిక్కడ ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని కంపెనీ పక్కన పెట్టడం జరుగుతుంది.
ఇంకో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. టోటల్‌గా 1500 చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా కంపెనీ వర్కౌట్ చెప్తుంది. కొన్ని కంపెనీలు ఏ విధంగా ఇస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ వర్కౌట్ చెప్పి మరి బిజినెస్ చేస్తున్నటువంటి నెక్స్ట్ మనీ ఇది. అదే విధంగా మనకిక్కడ మీరు 5 మందిని తీసుకొచ్చినట్టయితే 1500. అదే విధంగా వాళ్ళు ద్వారా 5 మంది అయితే ఇప్పుడు మనకిక్కడ ₹750. ఇక్కడ లెవెల్ నిండాలని గాని, రైట్ గాని, లెఫ్ట్ గాని, సీలింగ్ గాని, ట్రిమ్మింగ్ గాని, పీవీ గాని, బీవీ గాని, సూపర్ సీటింగ్ గాని ఏ టెన్షన్ లేదు ఫ్రెండ్స్. కండిషన్స్ లేనటువంటి బిజినెస్. నో కండిషన్ ఎట్ ఆల్. 178,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. చెప్తే నవ్వొచ్చే విషయం, అర్థం కానటువంటి విషయం. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్. ఎవ్వరికీ టెన్షన్ లేనటువంటి బిజినెస్. కంపెనీ టర్నోవర్ కాదండి 178,00,00,000 కన్నా మన బ్యాలెన్స్ కాబోతుంది. మన ఫోన్ నంబర్ లాగా 10 అంకెల సంఖ్య మనము మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాము అనేది మన పైనే డిపెండ్ అయి ఉంది. సక్సెస్ ఆఫ్ పర్సెంటేజ్ మీరు ఎంత సక్సెస్ అవుతారనేది మీ పైనే డిపెండ్ అయి ఉంది. దీంట్లో మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. లేదు మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. లేదు ఫ్రెండ్స్ మీరు 1% సక్సెస్ అయినా ₹2,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. లైఫ్‌లో రూ. 1,770 పెట్టినందుకు ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇచ్చింది చూడండి. అదే విధంగా మనకి ఇంకొక ఇన్‌కమ్ చూసినట్టయితే థర్డ్ ఇన్‌కమ్ చూసినట్టయితే లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా వాళ్ళతో పాటు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళకి గనక ఒక ₹10 క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% అంటే రూ. 2.5 మనకు 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్యూచర్ ఇన్‌కమ్ ఇది. అర్థం కాదు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ వస్తుంది. వాళ్ళు జియో వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్‌లో ఒక ఫ్రీ అనే ఒక ఆఫర్ పెట్టారు. అంటే వాళ్ళు ఏం చేశారు? ఒక నెట్‌వర్క్‌ను క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్‌వర్క్, మెయింటైన్ ద నెట్‌వర్క్, డూప్లికేట్ ద నెట్‌వర్క్. ఒక నెట్‌వర్క్ క్రియేట్ చేసి 35,00,00,000 మందిని యూజర్స్‌ని తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇన్‌కమ్ ఒక రోజుకి ఏమైంది అని చూసినట్టయితే ఒక గంటకు ఫ్రెండ్స్ 2,10,00,000 ఇన్‌కమ్. ఏ విధంగా సాధ్యమైంది? ఒక టీమ్. మనం కూడా ఒక 1,00,000 టీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఒకటే రోజు కావచ్చు, కాకపోవచ్చు. వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు వెదజల్లి టీమ్ క్రియేట్ చేశారు. ఇక్కడ మనం మౌత్ టు మౌత్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి ఇక్కడ అడ్వర్టైజ్ చేసుకుంటూ మనం ఒక టీమ్ క్రియేట్ చేస్తే ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ రీచార్జ్ అనుకుంటే ఒక ₹200 రీచార్జ్ చేస్తే ₹400 పైన మనకు క్యాష్ బ్యాక్ 2% అంటే ₹8 వస్తుంది. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8,00,000. అదే విధంగా 25% టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 25% మనకు రూ. 2,00,000. రూ. 2,00,000ను మనం 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 20,000 పర్ లెవెల్. అంటే తను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఇన్‌కమ్ ఫర్ జస్ట్ మొబైల్ రీచార్జ్ ఒకటే క్యాష్ బ్యాక్. కానీ మనకి ఇంకా ఎన్ని అవకాశాలున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇంకా మనకు ఇన్స్యూరెన్స్ సెక్టార్ ఉంది. ఇన్ని సెక్టార్‌లలో మనకు డబ్బులు రావడం ద్వారా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. పర్ మంత్ 1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. ఎవ్వరికీ మనం బాధ పెట్టకుండా, ఎవ్వరికీ భయపడకుండా. అదే విధంగా ఫ్రెండ్స్ ఈ వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో మనం దీన్ని 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్ ఉంటుంది. 5% అడ్మిన్ చార్జెస్ ఉంటుంది. కానీ మనకొచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్‌లో ఒక్క రూపాయి డిడక్షన్ కాదు. ఇది మనం 100% ఉపయోగించుకునే అవకాశం. ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ కావాలి. ప్రతి సెక్టార్‌లలో మనకిక్కడ అవకాశం ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ టీమ్ రాయల్టీ 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్‌ల తర్వాత అది కూడా మన టీమే కదా! యెస్. అది కూడా మన టీమే. కానీ అక్కడ మనకు టీమ్ రాయల్టీ వస్తుంది. అది ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే ఇక్కడ మనకు ఆఫ్టర్ 10 లెవెల్ సిల్వర్ రాయల్టీ వస్తుంది. ఈ సిల్వర్ రాయల్టీ కావాలి అంటే మనం ఏం జేయాలి? మనం తీసుకొచ్చిన 5 మందిని మనము ప్రమోషన్ జేయాలి. మెంబర్ చేసిన తర్వాత దాంట్లో ఎవ్వరైనా సరే ఒక్కరు 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకి ఈ యొక్క సిల్వర్ రాయల్టీ అనేది వస్తుంది. దీంట్లో ఎంతొస్తుంది? 1,500 పైన 1% అంటే రూ. 15. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ ఈ యొక్క ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు మనం. అదే విధంగా మనకు ఇక్కడ సిల్వర్ రాయల్టీతో పాటు ఇక్కడ గోల్డ్ రాయల్టీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ గోల్డ్ రాయల్టీ మనకు ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని మనం సిల్వర్‌గా రెడీ చేసినట్టయితే మనం ఇక్కడ
గోల్డ్ కావడం జరుగుతుంది. ఒక గోల్డ్ రాయల్టీ ఏ విధంగా ఉంటుంది? 1500 పైన 2% అంటే రూ. 30. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ 2% రూ. 30 వస్తుంది గోల్డ్ రాయల్టీ. దాంతో పాటు మనం డిస్కషన్ వల్లే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము ప్రైమ్ మెంబర్‌గా చేసే మనకు గోల్డ్‌గా చేసినట్టయితే మనకిక్కడ డైమండ్ రాయల్టీ వస్తుంది. డైమండ్ రాయల్టీ ఎంతొస్తుంది సార్? మనకు 3% వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ 1500 పైన రూ. 45. ఈ విధంగా మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనకు డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని గనక మనం డైమండ్‌గా చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది? ఇది ప్రతి 3 నెలలకోసారి వస్తుంది. మన డౌన్‌లైనే కాదు ఫ్రెండ్స్, కంపెనీలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 1% రావడం జరుగుతుంది. ఇది ప్రతి నెల ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్. ప్రతి 3 నెలలకోసారి ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే రూ. 9,00,000 అంటే ఒక నెలకు రూ. 3,00,000 వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. ఈ యొక్క లీడర్‌షిప్ రాయల్టీ అనేది వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% మీకు డైరెక్ట్‌గా వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది. మీరు డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే మీరు సిల్వర్ అయ్యే నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన రాయల్టీ ఏదైతే ఉందో నైట్ 12 తర్వాత వస్తుంది. దీన్ని కూడా మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 5% అడ్మిన్ చార్జెస్, 5% టీడీఎస్ డిడక్షన్ అనేది వస్తుంది మనకు. అదే విధంగా మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనుక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనము మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు 5/25/125 గనుక చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఏదైనా కారణం చేత మిస్ అయిపోయినా 5/25, 125, 625 చేసినట్టయితే నో టైమ్ లిమిట్ లైఫ్‌లో ఎప్పుడైనా సరే మనకు వెళ్ళే అవకాశం వస్తుంది నెక్స్ట్ మనీలో. అదే విధంగా కంపెనీ పరంగా మనకి ఏం హెల్ప్ ఇస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆర్‌టిపి ప్రోగ్రామ్, రీజినల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనకు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ పైన డైలీ ట్రైనింగ్స్ ఉంటాయి. మనం వినొచ్చు. మన యొక్క జూనియర్స్‌ని అటెండ్ చేయించొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రీ మెంబర్‌గా ఏమేమి చేయొచ్చు సార్ ఇక్కడ నేను చూసినట్టయితే అమెజాన్‌లో షాపింగ్ చేయొచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయొచ్చు, హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చేయొచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా గనక చేసినట్టయితే మనకేం బెనిఫిట్ రాదు. అదే గనక మనం నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే గ్యారంటీడ్ బెనిఫిట్ ఉంది. సంవత్సరానికి రూ. 16,731 సేవ్ అవుతుంది. విన్ విన్ ఆఫర్ ఫ్రెండ్స్. ఇక్కడ దీని ద్వారా మీరు చేసినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు మాకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే కొత్త వాళ్ళనేటైతే సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. పాత వాళ్ళనేటైతే లాగిన్ పైన క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ మనము సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. వాళ్ళకి కాల్ చేయండి. లేదంటే వాళ్ళకు ఈ యొక్క వీడియో కింద మీకు డిస్కషన్‌లో మీకు కామెంట్ చేయొచ్చు. ఫోన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫోన్ చేసి అడగండి. మీ రిఫరల్ ఏంటి అని అడగండి. వాళ్ళు చెప్తారు. అక్కడ ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేయండి. వాళ్ళ పేరొస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది, వాళ్ళ మొబైల్ నంబర్ వస్తుంది. వాళ్ళేనా కాదా? చెక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ డౌన్‌లో కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నంబర్, ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ, ఆ తర్వాత మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటే అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. అది చెక్ చేసుకోండి. కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అది అవైలబుల్ ఉందా లేదా? అవైలబుల్ ఉన్నంత వరకు చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఐదో స్టెప్‌లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితుందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్‌లో ఉంది చూడండి. నెక్స్ట్ హాష్ 1, 2, 3, 4, 5 ఆ విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు మీరు లాగిన్ అయిపోవచ్చు. ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతారు. అక్కడ మీరు లాగిన్ పైన మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ కండి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కేవైసీ అప్డేట్ అని అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ పాన్ నంబర్, ఆధార్ నంబర్ అన్నీ తీసుకొని రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని వస్తుంది. ఎడిట్ ప్రొఫైల్ చేయండి. అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు
మీరు ఈ నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలి అనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరిక్కడ యాడ్ మనీ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. సేవ్ ప్రైమ్ మెంబర్‌షిప్ కావడానికి రూ. 1770 కాబట్టి దానిపైన క్లిక్ చేసి యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది. పే యూ మనీ ఐసీఐసీ పే అని వస్తుంది. ఐసీఐసీ పే పైన క్లిక్ చేయండి. అక్కడ మీరు మీ యొక్క అమౌంట్ ఎక్కడి నుంచి చేసుకుంటారు? ఫోన్‌పేనా? పేటీఎమా? మీ యొక్క అమౌంట్ గూగుల్ పేనా? డెబిట్ కార్డా? క్రెడిట్ కార్డా? ఆన్‌లైన్ అకౌంటా? మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి తెచ్చుకోవడానికి ఆ యొక్క గేట్‌వే‌ని క్లిక్ చేయండి. సాధ్యమైనంత వరకు డెబిట్ కార్డ్ గాని, క్రెడిట్ కార్డ్ దాన్ని చేయండి ఫ్రెండ్స్. కార్డ్ పైన 60 డిజిట్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీ నంబర్ ఉంటుంది. 3 అంకెల నంబర్ అది ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మనకు కొద్దిగా ఆగాలి. అక్కడ సక్సెస్ వచ్చేంత వరకు ఆగిన తర్వాత సక్సెస్ అయితే మీరు వాలెట్‌లో చెక్ చేసుకోండి. అమౌంట్ ఉన్న తర్వాత మీరిక్కడ అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయాలి. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకిక్కడ పాన్ నంబర్ అడుగుతుంది, ఆధార్ నంబర్ అడుగుతుంది, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, ఆ తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్ అని థంబ్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ మెనూలో ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి అక్కడ కేవైసీ అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసేసి మీ యొక్క పాన్ నంబర్, ఆధార్ నంబర్ దాంతో పాటు మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో తీసి పెట్టి అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే మీకు 4 అవర్స్ టైమ్ పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీలో ఒక కేవైసీ అప్‌డేట్ కావడానికి. ఆ తర్వాత మన యొక్క గ్రాండ్ అప్‌లైన్ ఎవరున్నారు మన నెక్స్ట్ మనీలో ఎందుకంటే మన యొక్క గురువు, మన మెంటర్ ఎవరనేది మనం తెలుసుకోవాలి. మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ ఫ్రెండ్స్ మన చంద్రశేఖర్ సార్ గారు. అదేవిధంగా మన నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ మన సుభాష్ సార్ గారు. అదేవిధంగా మన యొక్క డైమండ్ మన అంకిత్ కర్ణ గారు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ కర్ణ గారు ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క వీడియో విన్నందుకు థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదే విధంగా ఈ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్‌కు, మీ యొక్క కొలీగ్స్, మీ యొక్క నియర్ అండ్ డియర్‌కు అందరికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టయితే వాళ్ళ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా ఆర్థిక స్వాతంత్రం పొందుతారు. అదే విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్‌కి అందరూ షేర్ చేయండి. ఎందుకంటే నా నుండి మీకు నోటిఫికేషన్ రావాలంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేసినట్టయితే మీకక్కడ ఈ యొక్క వీడియో నేను అప్‌లోడ్ చేయంగానే మీకొస్తుంది. ప్రతి అప్‌డేట్ అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.